పొద్దున్నే లేసి రెడీ అయిపోయి టీ తాగుదామని చూస్తే రూమ్‌లో అయితే టీ పొడి అయితే అయిపోయింది. ఇంక పని మనిషిని అయితే అడిగాను టీ పొడి కావాలమ్మా అని. నిన్న మార్కెట్‌లో నేను కూడా అంటు పునులు అయితే తీసుకున్నాను. మర్చిపోయి అయి కూడా ఇంట్లో అయితే ఇచ్చేసాను. ఇంక టీ పొడితో పాటు వాటిని కూడా ఇమ్మన్నా అంటు పునులు కూడా ఇచ్చేసింది. ఒలి అన్న పచ్చడే కాకుండా నాకైతే ఈ జిబిన్ డబ్బాలు అయితే ఒక 4 డబ్బాలు అయితే ఇచ్చాడు. వాటిని కుబుసుల్లా కాకుండా ఈ విధంగా చపాతీలు అయితే పెట్టుకొని ఒక టీ అయితే చేసుకొని తాగేసి తినేసాను. తిన్నానో లేదో మేడం అయితే కాసేపటికి ఫోన్ చేసి బండి స్టార్ట్ చేసి బయటికెళ్ళాలి. నిన్న నువ్వు మార్కెట్ నుంచి కాఫీ పొడి అయితే తీసుకురాలేదు. వెళ్లి తీసుకొని వద్దామని చెప్పింది. ఇంకా మేడం అయితే తమ్మిమి సూపర్ మార్కెట్‌కి అయితే వచ్చింది. ఈ కాఫీ పొడి ఇక్కడే దొరుకుతదంట. ఈసారి ఎప్పుడైనా తేవాలంటే ఇక్కడికి వచ్చి తీసుకురా అని చెప్పింది. మేడం కాఫీ పొడి కనిపోయి కాఫీ పొడితో పాటు ఈ సామాన్లన్నీ తీసుకొచ్చింది. ఈ సామాన్లన్నీ తీసుకొని మా ఇంట్లో అయితే పెట్టేసాను. బయట చూస్తే వీళ్ళు పైప్ అయితే తయారు చేస్తున్నారు. ఇక్కడ కింద కూర్చొని పని చేస్తున్న ఆయన సౌదీ ఆయన అంటే మీరు నమ్ముతారా? నేనైతే అస్సలు నమ్మలేదు. తౌఫిక్ భాయ్ అయితే చెప్పాడు. ఆయన అయితే సౌదీ ఆయన పని ఇదే అని. ఇంక ఈ రోజు ఏ ఊరో కాలిపోతది. ఈ మాట ఎందుకన్నానంటే కద్దాం అయితే బిర్యానీ చేసి ఇచ్చింది. నేనైతే రూమ్ లో వైట్ రైస్ అయితే చేసుకున్నా. రూమ్ లో చేసిన అన్నం వేస్ట్ అయిపోతుంది అని చెప్పి తౌఫిక్ భాయ్ని కూడా పిలిచా. తౌఫిక్ భాయ్ని పిలిచి బిర్యానీ అలాగే నేను చేసిన వైట్ రైస్ పచ్చడి వేసుకుని ఇద్దరం కలిసి తినేసాము. తినేసి కాసేపు రెస్ట్ తీసుకున్న మంచి ఎండకైతే మళ్ళీ డ్యూటీ అయితే పడింది. నెక్స్ట్ ఏం జరిగిందో చూడాలనుకుంటే కింద లింక్ ఇచ్చిన ఒకసారి వెళ్ళి చూసేయండి.